హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ వీడియో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందర ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో టెక్ న్యూస్ కానీ లేదంటే మీకు జాబ్ పరంగా ఏదైనా హెల్ప్ కావాలన్నా జాబ్ రిలేటెడ్ వీడియోస్ అని చూడడానికి వీలుంటుంది. ఇది మనకి తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి మనకేమంటే బెంగళూరు లొకేషన్లో మీకు ఏమేమైనా జాబ్లు అయితే పోస్ట్ చేయాలనుకుంటాను అవన్నీ ఇక్కడ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఎవరైనా జాబ్ ఇంట్రెస్ట్ ఉంది నేను చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రమే వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు అయితే అర్థమవుతుంది. నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మొత్తం మన ఛానల్లో అలాంటి ప్లేలిస్ట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి మనకు బెంగళూరులో మనకు ప్రిఫరబుల్ అయితే నేను చెప్తున్నాను, 2 వీలర్ అయితే ఎనఫ్ అనమాట. 2 వీలర్ అయితే ఎనఫ్. ఎందుకంటే ఇక్కడున్న ట్రాఫిక్కి 2 వీలర్లో స్కూటీస్ అయితే ఇంకా బెస్ట్. మీరు గేర్ మార్చిన అవసరం లేదనమాట. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు పంచౌట్ ఫాస్ట్గా వేయాలంటే లాగౌట్ చేయాలంటే నేను చెప్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి ట్రాఫిక్ ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బెంగళూరు అనమాట. బెంగళూరులో ఒక నియర్ బై మెట్రో స్టేషన్ అనుకోవచ్చు, గరుడాచారపల్లి రూటు. మీరు ఇది వచ్చేసి ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం పెద్ద హైవే అయితే ఫ్లైఓవర్ అయితే కూడా కాదు, చిన్న పక్కన స్ట్రీట్ అనమాట. ఇది పోవడానికి చిన్న స్ట్రీట్లోనే ఎంత ట్రాఫిక్ ఉంటుందో నేను చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం కార్స్ అయితే అట్లే నిలుచుకుంటాయి ఫ్రెండ్స్. మీరు ఈవినింగ్ టైము ఒకవేళ నార్మల్ టైమ్స్లో అయితే ఓకే, ఏదైనా వర్షం పడింది అనుకోండి మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తడవాల్సి ఉందన్నమాట. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం ఇక్కడ బెంగళూరులో. ఇంకోటి ఏమంటే 2 వీలర్ అయితే ప్రిఫరబుల్ ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ కార్నర్ దాకా మనకు వస్తూనే ఉన్నాయి వెహికల్స్. ఇది ఎక్కడ జామ్ అయిందంటే ముందర జామ్ అయి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి మహదేవపురాకి లింక్ అవుతుంది రోడ్డు. ఈ లింక్ అయ్యి జంక్షన్లో ఒకటి ఉంటుంది, అక్కడే ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అనమాట. ఈ కొంచెం దాటడానికి మనకు అట్లీస్ట్ 20 to 40 మినిట్స్ అయితే మనకు టైం తీసుకుంటుంది. ఇట్లా అనమాట. చూడొచ్చు మీరు ఎంత లాంగ్ అంటే అంత లాంగ్ ఉంటుంది మనకు ట్రాఫిక్ అంతా ఇక్కడ. ఇది వచ్చి మనకు పోవడానికి అనమాట ఫుట్పాత్ మీద వెళ్తున్నా కూడా ఇంత టైం పడుతుంది ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ అనమాట, ఇక్కడ జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్లోనే మొత్తం మనకు ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది చూడండి. కారు ఉన్నది, మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక ఆటో ఉంది. దాని ముందర ఆటో వాడు తీయట్లేదు, వాడు వచ్చిందే రాంగ్ రూట్ అనమాట. ఇక్కడ తీయరనమాట. ఇట్లే ఉంటుంది లైఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్.